దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కావడంతో భక్తులు పోటెత్తారు. కరెన్సీ మాలతో అమ్మవారు విశేషమైన అలంకరణతో ఆకట్టుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం దగ్గర నుంచి మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్. దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతి ఆలయంలోనూ భక్తులు ప్రతి దేవాలయంలోనూ కూడా చాలా వరకు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అలంకరణలు, విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలతో ఇటు దేవాలయాలను కూడా కిరిసిపోతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రజెంట్ గా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు సందర్భించి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఈ రోజు శుక్రవారం కావడంతో కాసులతో అలాగే కరెన్సీ మాలలతో కూడా అమ్మవారిని అలంకరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అద్దాల మండపం ఉంటుంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంకి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ అద్దాల మండపం ఉంటుంది. అద్దాల మండపం పక్కన కూడా ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేసి ఆ మండపం కూడా ప్రత్యేకంగా దుర్గామాత అమ్మవారిని విగ్రహాన్ని ప్రదర్శించి అమ్మవారికి విశేషంగా కూడా పూజలు నిర్వహిస్తున్నారు. సో నిన్నటి నుంచి కూడా అమ్మవారికి విశేషంగా పూజలు చేయడంతో ఇటు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు కూడా ఈ రోజు శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తుంది. అలాగే ఈరోజు కరెన్సీ మాలతో, నోట్లతో, అలాగే చిల్లర డబ్బులతో, అలాగే 1 రూపీ 5 రూపీల కాయిన్స్ తో కూడా అమ్మవారిని అలంకరించడం జరిగింది. సో చూసుకోవచ్చు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలంటే అందరికీ కూడా ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. సో అమ్మవారిని దుర్గా అమ్మవారిని ఎంతో ప్రత్యేకంగా పూజిస్తారు కూడా. సో ప్రతిసారి కూడా అమ్మ అని పిలిచే అమ్మవారు పిలుస్తుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉంటుంది. సో అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. కొంతమంది భక్తులైతే కొంతమంది విషయాలు కూడా అమ్మవారిని సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది కూడా భక్తులు రావడం జరుగుతుంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? దేవి శరన్నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? తాండూరు నుండి వచ్చాం మేడం. మాకు ఇక్కడ గుడి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా కిందికి వెళ్ళొచ్చారా? అమ్మవారిని దర్శించుకున్నారా? చాలా 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 సంతోషం అనిపించింది. అయితే మేము చిన్నప్పటి నుండి ఇక్కడనే ఉండేసి చాలా ఎక్కువ సార్లు దర్శించుకునే వాళ్ళము. ఈ మధ్య కాలంలో మేము పెద్దగా అయిపోయి పెళ్లిళ్ళు అయిపోయినందుకు దూరం వెళ్ళిపోయాం కాబట్టి అమ్మవారికి దూరం అయిపోయాము. ఈ రోజు తను పిలిపించుకున్న అదృష్టం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. మా పాప కూడా యూఎస్ ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది మేడం. ఈరోజు అమ్మవారి అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు గతంలో చూస్తాం అనుకోలేదు, కానీ ఈ రోజు తన ఆశీస్సులతో మేము చూడగలిగాము. చాలా చాలా సంతోషం. సో భక్తులకు కొల్లు బంగారంగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. అదేవిధంగా భక్తులు కూడా అమ్మవారిని ఎంతో నిష్ఠతో భక్తితో కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. సో ఈ రోజు 10 గంటలకైతే అమ్మవారి దగ్గర ఈ రోజు కుంకుమార్చన కార్యక్రమాలు కూడా ఉండే అవకాశం ఉండడంతో ఇటు భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 10 గంటలకు కుంకుమార్చన కార్యక్రమాలు కూడా విశేషంగా వందల సంఖ్యలో కూడా ఇక్కడ భక్తులు పాల్గొంటున్నారనే సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది భక్తులు కూడా ఇప్పటికే మహిళలు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే కుంకుమార్చన కార్యక్రమాలు అంటే ఆడవాళ్ళకి, ముఖ్యంగా పెళ్ళైన వారికి, మహిళలకు ఎంతో ప్రత్యేకము. చాలా మంది కూడా కుంకుమార్చన చేయాలని ఎంతో విశేషంగా ఉంటుంది. వాళ్ళు ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిండుగా కనిపిస్తున్నారు చాలా చక్కగా. సో శరన్నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇక్కడ కుంకుమార్చన ఉందంట, మీరు దాంట్లో వచ్చారు? అవునండి, బాగుందండి. కింద అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ అమ్మవారి దర్శనం? ఎప్పుడు ఒకేలా ఉంటుందండి అమ్మవారు. స్పెషల్ అంటే రోజు స్పెషలే అమ్మవారు. రోజు స్పెషలే. రోజు అలంకరణకి బల్కంపేట ఎల్లమ్మ తల్లి విశేషం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ గా కరెన్సీ మాలలతో, నోట్ల కట్టెలతో అమ్మవారు నిండుగా కనిపిస్తుంది. సో హౌ ఇస్ ఇట్? చాలా బాగుంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే. సో ఇక్కడే అంటే ఎల్లమ్మ తల్లి దర్శనం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. సో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? బాగా అనిపిస్తుంది. ప్రతి ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉంటాం మేము. చాలా బాగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా అమ్మవారి దర్శనంకి వచ్చారా, లేకపోతే కుంకుమార్చన కార్యక్రమం ఉందని తెలుసు? దర్శనం చేసుకొని కుంకుమార్చనకు వచ్చాం. సో చూస్తున్నాం కదా, చాలా మంది కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం విశేషంగా చాలా మంది కూడా ఇక్కడికి పోటెత్తుతుంటారు. అయితే ప్రజెంట్ గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలంటే చాలా మంది కూడా ఎంతో మహిళలకు పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9 రోజులు కూడా విశేషంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. విశేషంగా అమ్మవారి అలంకరణలు, అలాగే
ఎస్ లారీ మరోపక్క చూస్తే కూడా ఈ రోజు దేవి శరన్నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి. మరోపక్క శుక్రవారం కాబట్టి ఈరోజు ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి, ఎలాంటి ఆ కార్యక్రమాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సాషా ఈ రోజు శుక్రవారం సందర్భంగా అంటే నిన్నటి నుంచి కూడా విశేషంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో 9 రోజులు కూడా అంటే దుర్గాష్టమి వరకు కూడా దశమి వరకు కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలైతే జరుగుతున్నాయి. అయితే చూసుకోవచ్చు ఈ రోజు అయితే ఆ మహాలక్ష్మి శుక్రవారం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా కొలుస్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అలంకారాలు అయితే చేశారు. అలాగే ప్రత్యేకమైనటువంటి పూజలు తెల్లవారుజాము నుంచే నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ పూజారు ఉన్నారు, పూజారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యవారు ఈ రోజు అమ్మవారు విశేషంగా కరెన్సీ మాలతో అమ్మవారిని అలంకరించారు. ఎంత టైం పట్టింది అమ్మవారిని అలంకరించడానికి? అలాగే ఈ రోజు ఉదయం నుంచి కూడా రద్దీ ఎలా ఉంది? పొద్దున అమ్మవారికి ఉదయం 3:45కి వస్తాము. మేము 4 గంటలకు అభిషేకం స్టార్ట్ అవుతుంది. 4 గంటలకు అభిషేకం తర్వాత 4 నుంచి 5 గంటల వరకు అభిషేకం అవుతుంది. తర్వాత 5 నుంచి 7 గంటల వరకు అమ్మవారికి అలంకారం అవుతుంది. ఇవాళ అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం కాబట్టి అమ్మవారికి ఇవాళ డబ్బులతో అలంకారం చేస్తాం. 9 రోజులు కూడా చాలా ప్రత్యేకం. 9 రోజులు కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి? ఈ 9 రోజులు రోజుకు అలంకారం ఉంటుంది అమ్మవారికి. ఇక్కడనేమో ఈ అవతారాలు పార్వతీపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, మహాలక్ష్మి ఇట్లా రోజుకు అలంకారం ఇక్కడ ఉంటుంది. మనకి అమ్మవారిలో గర్భాలయంలో మెయిన్ అమ్మవారికి వచ్చేసి నిన్న దీపాలతో అలంకారం చేసాం. ఇవాళ డబ్బులతోని, రేపు పసుపు కుంకుమతోని, ఎల్లుండి గాజులతోని, ఇంకా దాని తర్వాత నవధాన్యాలతోని, స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ ఒక రోజు ఇట్లా రకరకాల అలంకారాలు చేస్తుంటాం. ఈరోజు మళ్ళీ కుంకుమార్చన కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో మొత్తం మీద అయితే ఈ 9 రోజులు కూడా విశేషంగా 9 నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 అవతారాల్లో కూడా అమ్మవారి దర్శనమిస్తుంది. అలాగే 9 రోజులు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము. దీంతో పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా ఆలయ అధికారులు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో కనిపిస్తుంది. రైట్ లారీ, థాంక్యూ.